వెల్కమ్ టు మై ఛానల్. నేను చేస్తున్నది బ్రెడ్ శాండ్విచ్. దానికి కావలసిన ఆనియన్, టమాటా, క్యాబేజీ, క్యారెట్. నేను ముందుగా ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత టమాటా కట్ చేసుకుందాం. నేను ఇప్పుడు కట్ చేసిన టమాటా, ఆనియన్, క్యారెట్, తర్వాత క్యాబేజీ, కొంచెం పెప్పర్, కొంచెం ఒరిగానో వేసుకుందాం, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం మయోనీస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్తో చేయాలి. నా దగ్గర అవైలబుల్గా లేదని చెప్పి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి ఇప్పుడు బటరు ఇలా అప్లై చేయాలి. ఇలా బ్రెడ్ మీద అప్లై చేశాను. అలాగే దీని మీద కూడా మనం అప్లై చేసుకుందాం. గ్రీన్ చట్నీ చేశాను. కొత్తిమీర, పుదీనా, మిర్చి, అల్లం, సాల్ట్, నిమ్మరసం వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా దీని మీద అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, వీటిని బ్రెడ్ మీద పెట్టి మిడిల్లో ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ని కూడా దీనిపైన పెడదాం. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ కూడా ఇలా పెట్టుకుని లైట్గా ఇలా ప్రెస్ చేయాలి, లోపల పాటు బయట రాకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లో పెట్టుకుని శాండ్విచ్ తయారు చేసుకుందాం. ఇది హీట్ అయ్యాక బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ వేసుకున్నాను. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ శాండ్విచ్ని బాండ్లో పెడదాం. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇలా తిప్పుకుందాం. దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుందాం. అంతే అండి, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.